వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు మరోసారి విచారణ జరగనుంది. ఇవాల్టి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ ని పొడిగించిన హైకోర్టు ఈవీఎం ధ్వంసంతో పాటు మరో 3 కేసుల్లో మధ్యంతర బెయిల్ పై నేడు తీర్పు ఇవ్వనుంది. పిన్నెల్లిపై నమోదైన కేసులకి గతంతో టీడీపీ రిలీజ్ చేసిన వీడియోని ఆధారంగా చూపుతున్నారని పిన్నెల్లి తరపు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. పవన్, ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ పై కూడా ఇవాళ మరోసారి విచారణ జరగబోతా ఉంది. ఈ విచారణలో కూడా ఇవాళ వరకు అయితే మాత్రం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు అయితే మాత్రం జారీ చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు యొక్క బెయిల్ సంబంధించినటువంటి గడువు కూడా ముగియడంతో ప్రస్తుతం పల్నాడు జిల్లా నసరాపేటలో ఉన్నటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం అయితే ఇంటి నుంచి బయటకు రాలేదు. ప్రస్తుతం ఏ క్షణమైన బయటకు వస్తే కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు అయితే మాత్రం సంసిద్ధమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదైతే ఎన్నికల రోజు జరిగినటువంటి ఈవీఎం ధ్వంసం సంబంధించినటువంటి కేసులు ఆయనకు ఇప్పటి వరకు 2 సార్లు కూడా ముందస్తు బెయిల్ మంజూరు కావడం జరిగినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఇక 3వసారి తిరిగి మరలా న్యాయస్థానం తీర్పు కోసం అయితే మాత్రం పోలీసులు ఎదురు చూస్తా ఉన్నారు. ఏ క్షణమైనా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం మనకి సమాచారం అంతా ఉంది. ప్రస్తుతం ఏదైతే నసరాపేటలో ఉన్నటువంటి అనిల్ కుమార్ ఇంటి వద్ద అయితే మాత్రం పెద్ద మొత్తంలో పోలీసులు మోహరించి ఉన్నారు. మోహరించడమే కాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన తరపున న్యాయవాదులకు కూడా ఇప్పటికే తెలియజేసినటువంటి నేపథ్యంలో ధర్మాసనం ఈ రోజు ఈ యొక్క సంబంధించినటువంటి బెయిల్ మధ్యంతర బెయిల్ పై కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి ఏదైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడికి పారిపోకుండా ఇప్పటికే ఆయన పాస్పోర్ట్ ను కూడా పోలీస్ స్టేషన్ లో ఏదైతే పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీసులు అయితే మాత్రం ఉంచినటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క అరెస్ట్ కు సంబంధించి తర్వాత ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారా, లేదంటే తిరిగి మరలా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తారా 3వసారి అనే దానిపై కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు, తిరిగి మరలా మధ్యంతర బెయిల్ కోసం ఇంకో పిటిషన్ కూడా దాఖలు చేశాం కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా వెలువడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఎవరు కూడా ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదని చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ఇప్పటికే దాదాపుగా ఆ ఇంటి మొత్తాన్ని కూడా చుట్టుముట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కిందకు దిగితే కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేసేందుకు కూడా పూర్తి స్థాయి రంగం అయితే మాత్రం సిద్ధం చేసినట్టు కూడా ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ పొడిగింపు దానిపై కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సంతోషం. రైట్ పవన్, థ్యాంక్ యూ.